ఇరుగు పొరుగు అన్నాక మంచికి చెడుకి ఒకరికొకరు సాయం చేసుకోవాలా, కలిసిమెలిసి ఉండాలా. కానీ మన దేశానికి ఏందో ఇరుగు పొరుగు దేశాలే పెద్ద శత్రువులుగా తయారైపోయినాయి. కళ్ళమంట ఎక్కువైపోతుంది. చైనా, పాకిస్తాన్, శ్రీలంక అనుకున్నాం. ఇప్పుడు ఆ లిస్టులో మాల్దీవ్స్ కూడా చేరిపోయింది. అందుకే మన పిఎం గారు తన స్టైల్లో మాల్దీవ్స్కి గట్టి షాక్ ఇచ్చినారు. దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఇప్పుడు మాల్దీవ్స్కి. మంచిగా ఉంటే మంచిగా ఉంటాము, లొల్లికొస్తే ఆడికైతే ఆడికి. మన దేశంతో పెట్టుకుంటే ఊకుంటామా అన్నట్టే చేస్తారు ఇప్పుడు ఇంటర్నెట్ జనాలు. మనోళ్ళు చాలా మంది మాల్దీవులు అని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎగేసుకొని పోతుంటారు కదా. ఆగో గట్ల మన దేశం పైసలు తిని మాల్దీవులకు మస్తు కండ్లు నెత్తికెక్కినాయట. అందుకే చైనా దేశపోళ్లతో కలిసి మన దేశం మీద లేని తాకట్లు పడుతున్నారట. మాల్దీవుల సర్కారోళ్లకు మన దేశం అంటే అస్సలు సహిస్తలేదట. రావద్దు పోవద్దు అన్నట్టే చేస్తారట. రెండు దేశాల నడుమ ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారట. అందుకే ఇక కొట్టక తిట్టక పిసికినట్టు మన పిఎం సారు మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్కు పోయి సముద్రం కాడ పోటువోలు దిగి నీళ్ళలో ఈత కొట్టి అందరూ లక్షద్వీప్కు చూడడానికి పోవాలి, మంచిగా ఉన్నది ఇక్కడ అన్నట్టు చేసిండు మొన్న. ఇక మోదీ సారు పెట్టిన పోటువోలు వీడియోలు చూసి మాల్దీవుల లీడర్లకు పానం మసి అవుతున్నదట. అంటే మా దేశానికి పోటీగా లక్షద్వీపును తయారు చేస్తారా, గట్లెట్లయితుంది అన్నట్టు కండ్లలో మాను పోసుకుంటున్నారట. ఇదే ముచ్చట మీద ఇంటర్నెట్లో మన దేశపోళ్ళు మస్తు కోపానికి వస్తున్నారు ఇప్పుడు. మరి లేకపోతే మన పైసల మీద బతుకుంటా మన దేశానికి వ్యతిరేకంగా చైనోళ్లతో కలిసి తాకట్ల పడుతున్నారు. అందుకే ఒక్కటే దెబ్బకు మాల్దీవుల టూరిజం బిజినెస్ పడిపోయిందట. ఇప్పుడు మనోళ్ళు చాలా మంది బుకింగ్లు రద్దు చేసుకున్నారట. మన దేశంలోనే ఉన్న లక్షద్వీప్కు పోవాలని టికెట్లు బుక్ చేసుకుంటున్నారట. అయినా మనోళ్ళను పెద్దగా చేసుకుంటే మంచిది, కానీ వేరే దేశపోని పెద్దగా చేస్తే ఇక వాడికి ఇట్లా మన కాళ్ళలోనే కట్టెబెడతాడు అనుకుంటారు ఇప్పుడు దేశం అంతా. పోతే గీతే మన లక్షద్వీపుకు ఓన్రి, మాల్దీవులకు అసలు ఓకుర్రి అని ఇంటర్నెట్లో ఒకటే కామెంట్లు పెడుతున్నారు.